హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఫిష్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా పీసెస్ అయితే ఈ సైజులో కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ను నిమ్మరసం వేసి అయితే మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ సైడ్కి పెట్టుకున్నాక స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయి మందబ్ది పెట్టుకోవాలి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చేయబెట్టి చూస్తే తెలుస్తుంది మనకి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో అవన్నీ చిన్నగా వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది చిల్లి పడుతుంది నాకు, అందుకే నేను స్లోగా వేస్తున్నాను. మీరైతే చూసి వేసుకోండి, ఎందుకంటే మొహం మీద చేతుల మీద పడుతుంది. ఇవి కూడా అలాగే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే పైన కుక్ అవుతాయి, లోపలైతే ఉడకదనమాట పీసెస్. అది కూడా మీరు తీసుకునే పీస్ మందం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మరీ పల్చగా తీసుకుంటే క్రిస్పీగా అయ్యి అవి మనకి టేస్ట్ ఉండదు పికిల్ అనేది. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి, లోపల కూడా కుక్ అవుతుంది. ఇంకా నేనైతే ఇలా మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఇప్పుడు వీటిని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా మనం వేరే ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ అయితే పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, మరీ క్రిస్పీగా కాదు, మరీ స్మూత్గా కాకుండా మీడియంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే పక్కన బౌల్లో వేసేసుకున్నాను. అన్నీ ఇలానే ఒక 3-4 రౌండ్స్ అయితే వేసాను. అన్నీ డీప్ ఫ్రై చేసి మీకు డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ ఎక్కువ ఉందంటే పక్కకు తీసేసుకోండి, ఎంత కావాలో అంత ఉంచుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా దేనికి పనికి రాదండి, ఓన్లీ మళ్ళీ ఫిష్ ఫ్రై కానీ కర్రీ కానీ పనికొస్తుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాము పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇదైతే మొత్తం పచ్చివాసన అంతా పోయిందండి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. మేమైతే లైట్గానే వేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కారం, ఇందులోనే సాల్ట్, గరం మసాలా అని ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపి అయితే మేము పట్టాము, అది కూడా వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇంకా కారం వేసే ముందు అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కారం వేస్తే మాడిపోతుంది, ఈజీగా నల్లబడుతుంది. చూసారు కదా, ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకు కలర్ అనేది ఎలా ఉందో అలానే రెడ్డిష్గా ఉంటుందండి. ఇంకా తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఫిషెస్ కలుపుకునేటప్పుడు కూడా నేను ఒక 5 minutes సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్నాను ముక్కలకి. ఇప్పుడు ఆ పీసెస్ కూడా సాల్టీగానే ఉంటాయి కొద్దిగా నావి, అందుకే ఆ సాల్ట్ ఇది సరిపోతుంది నాకు. ఇప్పుడు మనం ఏదైతే డీప్ ఫ్రై చేసామో ఆ పీసెస్ కూడా ఈ మూకుట్లో మొత్తం వేసేసి మొత్తం మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, నాకైతే ఈ పీసెసే వచ్చాయి. చూసారుగా, మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కలుపుతాం కాబట్టి నిమ్మరసం ఇప్పుడే వేయము. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే చూసారు కదా, ఒక పీస్ చూపిస్తున్నాను, మీరు చూడండి. మొత్తం కారం ఇదంతా మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోకి అయితే నేను మంచిగా చల్లారబెట్టాను కొద్దిసేపు. ఇప్పుడు నిమ్మరసం అయితే కొద్దిగానే వేస్తున్నానండి, ఎందుకంటే బాగా ఎక్కువైనా పులుపు పడదు కొంతమందికి, అందుకే కొద్దిగానే వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది ఈ రోజు కన్నా ఒక 2-3 డేస్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం ముక్కకు ఉప్పు కారం అన్నీ పడుతుంది కదా, ఇప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను సపరేట్ బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇది అన్నమాట ఫిష్ పచ్చడి ఎలా చేయాలనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి.